చెప్పు. భానుగాడిని ఎవరో వచ్చి పట్టుకపోవుడు చూసినా అని పోలీసులకు చెప్పినా రాజు. ఏంది? గదే రాజు, పోలీసులకు చెప్పినా. ఎంత పని చేసినావా అని. నీ మాటలు గాలి కొదిలే నీకిడు మామూలోడు కాదు, కాబోయే మినిస్టర్ కాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎవ్వరికి తెలియకుండా నేను వేసిన ప్లాన్ ఒకటి, ఇప్పుడు నువ్వు చేసిన పనికి అయింది ఇంకోటి. ఏం చేయాలరా, ఏం చేయాలి? ఈ నా కొడుకునైతే వదిలేయలేను, వేరెక్కడికో పోయేలేపు. మధ్యలో పోలీసులు వచ్చి పట్టుకుంటే వాళ్ళకి దొరికే లోపట్నే అడగాల్సింది అడిగేయాలరా. అట్రా రాజుగా. ఎవడీడు? ఏ పంపించుంటాడు ఇన్ని? ఈయన అరకత్తలతోని ఏదో చెప్పనీకి ట్రై చేస్తాడు కానీ ఏం అర్థమవుతలేదు. ఈ ముఖం ఇంతకుముందు ఎప్పుడన్నా చూసినా అంటే గుర్తుకొస్తలేదు. కానీ ఇంతగానం డేరీ చేసిండంటే ఒకటి మాత్రం నిజం, ఈయన గట్టిగా ఎట్లా తప్పించుకోవాలి వీడికెళ్ళి, ఎట్లా మేనేజ్ చేయాలి? ఈయన వెనకాలని ఉంటే ఈ బయటకు వస్తుండే. అదేమన్నా అడుగుదామంటే నీలంపనికో కొట్టనికో వస్తుండు. దేవుడా, పాస్వర్డ్ 2898. ఇంతకెవరైనా చూస్తారంటావా? చూస్తే ఏం చూడకపోతే ఏంద్రా రాజుగా. నువ్వు చెప్పాను చెప్పాయి, భయపడకు. నమస్తే ఫ్రెండ్స్, జర 10 నిమిషాలు నేను చెప్పేది నుర్రి. నా పేరు రాజు, మా ఊరు రామన్నపల్లి, నారాయణపూర్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే భానుప్రతాప్, ఆయన కిడ్నాప్ చేసింది నేనే. ఎందుకు ఇంతకీ మనం కిడ్నాప్ అయినట్టు వాళ్ళకని తెలిసి ఉంటుందా? ఎట్లా తెలుస్తుందిరా బానుగా? ఎప్పుడు జనాల కళ్ళు తప్పి తిరుగుడే కదరా దొంగని లెక్క. థూ. ఏమనుకోకూడదు ఫ్రెండ్స్, జర సిగ్నల్ వస్తలేదు. ఎందుకు చేసినా చెప్పనీకనే లైవ్ పెట్టిన. రాజకీయం అంటే నాకు అభిమానం, అదే అంటారు కదా ఎమోషన్. ఎంత ఎమోషన్ అంటే మా జిగిరిగాడు మల్లిగాడు, ఆడు నన్ను మా ఇంట్లో నన్ను తిట్టినా, ఇజ్జత్ కూడా మాట్లాడినా, అమ్మాయిని అవమానించినా పెద్ద పట్టించుకోకపోయేది. అసొంటిది నేను అభిమానించే నాయకుడు ఈ భానుగాన్ని ఆడో మాట అన్నందుకు జిగిరిగాడు కూడా లెక్క చేయకుండా పెద్ద గొడవ వేసుకున్నా. అప్పటిదాకా నాకు చేసిందంతా మనిషి ఒకనిగా ఒకరు పట్టుకొని కొట్టుకున్నాం, మస్తు కొట్టుకున్నాం, రక్తాలు వచ్చేదాకా కొట్టుకున్నాం. నాకు ఈ భానుగాడు ఎట్లనో ఆయన కవతల పార్టీలో కర్ణాకరణ అంటే గట్ల అన్నట్టు. చివరికి మన ఆయన నాగిన పడదు. ఆయనదొక పార్టీ అయితే నాదొక పార్టీ. ఎంత పడదంటే ఆయన ఇంట్లో ఉంటప్పుడు నేను బయట ఉంటా, నేను బయట ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉంటాడు. ఎన్నికల టైంలో, ఎన్నికలు అయినాక ఈ కర్ణాకర్ గాడు భానుగాడు రూలింగ్లో అపోజిషన్ నుండి అమనకర్ లెక్క పెట్టుకునేది, మస్తు తిట్టుకునేది. గీలను చూసి గంత 10 రెట్లు మేము తిట్టుకునేది. సరేతి రోజులు అట్టనే గడుస్తూనే అనుకుంటుంటే గీ పెద్ద మనిషి మమ్మల్ని మోసం చేసి ఈ స్వార్థం కోసం పార్టీ జంపై ఇజ్జత్ తీసుకొని కాళ్ళ మీద పడి ఆయన పక్కన చేరిండు. ఈయన కోసం కొట్టుకొని విడిపోయిన మేము రోడ్ల మీద ఇప్పుడు ఒకరికొకరు కనిపిస్తే రక్తం సుర్రం అంటుండే. వీడు మనోడు కాదురా పరాయోడు అన్నట్టు ఉంటుండే.
మరి వీళ్ళు ఒక్కరి సంఖ్యలో ఒకరు నాక్కుంటారు. మేమేమో మనోడెవాడు పరాయవాడెవడం తెలియకుండా ఇలా పిచ్చలుంటాం. చూసినవారా, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావురా బానుగా. థు. ఈడేమో చేస్తుండు. ఈ సిగ్నల్ ఒకటి. అమ్మ నా కొడక, లైవ్ ఆన్ చేసినవా? పైలంరా బానుగా. అరే ఏంది తమ్మి, ఏంది నీ ఆవేశం? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఇగో ఏదైనా ఉంటే నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకోవాలి గాని సమస్యల్ని పరిష్కరించుకునే తరీకా ఇది కాదు తమ్మి. అబ్బా అవునా? మన సమస్య నువ్వైనప్పుడు ఏం చేయాలరా? ఏంది, నేనే సమస్యనా? అవు నువ్వే. గదేంది? పార్టీ పార్టీ ఎందుకు మారినవురా? హలో, పార్టీ ఎందుకు మారినావు? పార్టీ ఎందుకు మారుతాను తమ్మి? నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఓహో, అభివృద్ధి కోసమా? లైవ్లో పెట్టి మజాకులు చేస్తుండే కొడుకు ఇన్నేం అననీకి లేకుండా పోయింది. మెల్లగా మాట దాటేయాలి. తమ్మి తమ్మి అని పొలైట్గా మాట్లాడుతుంటే అర్థమైతలేదారా నీకు? చేసిన పబ్లిసిటీ స్టంట్స్ చాలు. ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ప్రాంకులు చేసుడు. ఎమ్మెల్యేతో మజాకులాడు తప్పో. గిసోడి చిల్లర పంచాయతీలు ఏమన్నా ఉంటే వేరే ఇంకెవరితోనన్నా పెట్టుకోగాని అలాంటి ప్రజాసేవకులతో కాదురా. అరే ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ చేసినావు. నేను అందుబాటులో లేకపోతే ప్రజలెంత ఇబ్బంది పడతారో అర్థమవుతున్నారా నీకు? పిల్ల బచ్చగా. ఈ టైంలో నేను ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటుండే. మర్యాదగా వచ్చి కట్లిప్రా. అబ్బా అవునా? అయినా ఏంద్రా సేవ? నువ్వు సేవ చేయనిక రాజకీయాల్లోకి వచ్చినావా? అరే నాకు ఎప్పటి నుంచో అర్థం కాని జోలేందంటే, పైసలున్నోడే సేవ చేయన్నారా, పైసలేనోడు ప్రజాసేవకు పనికిరాడు అనర్హుడు అన్నట్టు. గదే కదరా మీరు నిరూపిస్తుంది? అట్లా కాదు తమ్మి. ఎట్లా కాదురా? ప్రస్తుత రాజకీయాలలో పైస లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్న ఒక్క వ్యక్తి నాకు చూపిరా. నాతో పాటు కోట్లాది జనాభా చూస్తారు. చూపియలేవురా, దేశం లేడా చూపియలేవు. నేను చెప్పన్నారా పైసలున్నోడే రాజకీయాలకు ఎందుకు వస్తాడు? ఆస్తులు కాపాడుకోనికి, అక్రమాస్తులు సంపాదించుడు, వాటిని ఎవడో ఒకడు వేసుకుపోతాడని భయపడి దొడ్డిదారుల టికెట్ కొట్టుడు, డబ్బులు వంచుడు, పదవిలలో కూసునుడు, ఆ ఉన్న ఆస్తుల జతగా ఇంకొని పెంచుకోడు. ఇంతే కదరా? ఇందుకే కదరా మీరు రాజకీయాలకు వచ్చేది? ప్రజలచే సేవ చేయించుకునేవాడు ప్రజాసేవకుడు వా అని కొత్త అర్థాన్నే సృష్టించారు కదరా మీరు. నికార్సుగా సేవ చేసుకునే సేవకులేమో గల్లీలల్లా గుళ్ళకి పల్లకి మిగిలిపోతుంటే మీరు మాత్రం ఢిల్లీ లెవెల్లోకి ఎదిగిపోతుర్రా. ఈ నా కొడుకు దేనికి ఇంటలేడు కదా. అయినా ఎవరిని అడిగి మారినవరా పార్టీ? అనుచరులను అడిగి. అంటే ఆ నా కొడుకు లేచిన ఓట్లతో గెలిచినావా, లేక 51% మంది ఓట్లతో గెలిచినావా? నువ్వు మాతో ఎన్నుకోబడ్డ మా నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధివి మాత్రమే. రాజు గాద్రా బెన్ని సొంత నిర్ణయాలు తీసుకోనికే. మేం దయ తెలిస్తే నీకు ఈ అధికారం వచ్చిందన్న విషయం మర్చిపోకు. ఓట్లాడుకోనికి ఇంటింటికి తిరిగినావు కదరా, అట్లనే
పార్టీ మార్తప్పుడిగిన ఇంటింటికి పోయి అయ్యా నేను ఫలానా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, నేను చెప్పిన గాలి మాటలు నమ్మి నాకు ఓటేసి గెలిపించారు, కానీ నాకు కిస్మత్ ఖరాబ్ అయిన అపోజిషన్లో పడ్డా కాబట్టి నాకేం ఫైదా లేదు. పార్టీ మార్తగిన మెడికల్ కాలేజీలు కట్టుకునే పర్మిషన్లు, కొత్త కాంట్రాక్ట్లు వచ్చి దండిగా సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి నేను పార్టీ మారే ప్రతిపాదనకు మీరు సహకరించండి అని చెప్పి నీకు ఓటేసిన 51% జనాభాలకు చెప్పి వాళ్ళకిష్టమైన అనంగా వాళ్ళ సంతకాలు అంగుటాలు తీసుకొని అప్పుడు మారాలరా పార్టీ. మళ్ళా అందులో ఏ ఒక్కనికిట నచ్చకున్నా రాజీనామా చేయాలరా. అదిరా ప్రజాస్వామ్యం అంటే. అరే పిచ్చిలేసిందారా నీకు? అదంతా ఎట్లా సాధ్యమవుతుందిరా? నువ్వు ఒక్కనే ఓటేసినావా? వేరే ఇంకెవరు వేయలేదా? అయినా ఆ లెవెల్కి లేని నొప్పి నీకేంద్రా? అరేయ్, నీకు ఓటేసి గెలిపించిన మిగతా 83,427 మంది ఓటర్లు నిన్ను అడగకపోవచ్చేమో గాని నేను మాత్రం నిన్ను వదిలేస్తా అవ్వాలేదు. ఓటేషుడు దేశ పౌరుని కింద ప్రతి ఒక్కరి హక్కు బాధ్యత అని అన్నప్పుడు మా నిర్ణయాలకు విలువ లేకపోతే మాకు ఆ హక్కును ఉపయోగించుకొని లాభమేంద్రా? రాజ్యాంగం పట్ల గౌరవం కలుగుతుందిరా? అరే మీరు అంతా చేస్తుంది ఎవరిని గొడవలాడు ఉంటాడు, మమ్మల్ని అడిగేటంత తీరిక నిలదీసేంత ధైర్యం ఎవ్వరికి లేదు, రాదు. ఒకవేళ వచ్చినా అది మా పలుకుబడితో తొక్కేచ్చనే కదా మీ ధైర్యం. అందరి లెక్క చదువుకులోని కాదురా, గట్టిగా పలిచినోని కూడా కాదు, కానీ నా ఓటు వల్ల ఒకడు అధికారానికి వచ్చి దాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అందరి లెక్క నాకెందుకు వచ్చిన లొల్లి అని భయపడి ఊకునే టైప్ అయితే అస్సలకే కాదు. నా లెక్క మండేటోళ్ళు మస్తు మంది ఉంటారా. అడుగు ముందుకేస్తే మీ నుంచి ఎసొంటి ఇబ్బంది వస్తుందని చెప్పి మూసుకుంటారు. అందుకే రిస్క్ అని తెలిసినా కిడ్నాప్ చేసిన, నిలదీస్తున్నా. మరి ఒక్కసారి ఆలోచన చేయరా, ఏదో మారుమూల గ్రామంలో అవారగా తిరిగే నా కొడుకుని నేనే తప్పు చేసిన ఎమ్మెల్యేగా తుప్పదలిచిన ఇక్కడ నడుముగట్టిందంటే బాగా చదువుకున్నోళ్ళు, కష్టపడి కుటుంబాన్ని ఈదుకొస్తున్న మధ్యతరగతి సైనికులు కూడా తెరివిలోకి వచ్చి మిమ్మల్ని ఏకిపరాడానికి అడుగు ముందుకేస్తే మీ బతుకులేమే తీరా. ఏ గల్లీ నుంచి ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి దూల తీసిపోతాడని చెప్పి తలుచుకుంటాను ఉచ్చాలు పడిపోవాలా కొడకల్లారా. ఏంద్రా జనాలు రెచ్చగొడుతున్నావా? నిలదీసి హక్కుందని గుర్తు చేస్తున్నారా? అలా తప్పేంది? మీ అత్యాశల కోసం ఎవరి కాలం మీద పడి మా నమ్మకాలను నమ్ముకుంటామంటే ఊకుంటామనుకుంటామారా? రాజకీయాలంటే మీకు ఆటలేమోరా, మాకు భవిష్యత్తు రాది. మా భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే నిలదీయడం ప్రశ్నించడమే కాదు, నిలువున పాచేయడానికి కూడా కాదు. అందరు చూసిరు కదా నా బాధ్యతగా ఓటేసిన, గెలిచిండు. నన్ను అడగకుండా పార్టీ మారిండు, నాకెన్నో బాగా గాలింది. తప్పు చేసిండు, నిలదీసిన. దీనివల్ల న్యాయం జరుగుతా లేదా అనేది ముఖ్యం కాదు, ఒక సామాన్యుడు గొంతెత్తి ప్రశ్నించినా లేదా అనేదే పాయింట్. ప్రశ్నించిన సాల్. పోలీస్ అన్నలారా, నన్ను ఎత్తుకుంటా మీ టైం ఆగం చేసుకోకూరి, నేనే వచ్చి లొంగిపోతా. నేను నిలదీయడం కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయర్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చేరేలా షేర్ చేయర్రి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కట్టుదిట్టం చేసి అమలులోకి తెచ్చేంత దాకా తప్పు చేస్తుని మనం ఇట్టనే నిలదీయాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడే మారతారు ఈ సంటోలు. ఉంటామల్లా. జై హింద్.